మేమైతే డీమార్ట్కి వెళ్ళి ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ తీసుకొచ్చాము. చూడండి ఒకసారి. ఇది బాస్మతి బియ్యం, ఇది ఒక రకం, ఇది వైట్, ఇది ఒక రకం. బియ్యంలో 2 రకాలు. ఇదైతే వైటు, ఇది లైట్ బ్రౌన్ కలరు. ఇంకా మినపగుళ్ళు, శనక్కాయ విత్తనాలు కొంచెం కొంచెం తీసుకొచ్చామండి. ఇది ఎర్రపప్పు, అంటే కందిపప్పు కాకుండా ఎర్రపప్పు. ఎర్రపప్పు అయితే కొంచెం తొందరగా ఉడికిద్ది, కుక్కర్లో వేపినా పర్లేదు, ఉడికిద్ది బాగానే. కందిపప్పు మాత్రం కుక్కర్లో వేయాలి. ఇది ఇడ్లీ రవ్వ. ఇది పొట్టుపప్పు, మినపప్పు, పొట్టు మినపప్పు. అంటే సున్నుండలు చేసి పెడదామని తీసుకొని వచ్చా. ఇగో చూడండి, పొట్టుపప్పు. అంటే మినుములు లేవు అక్కడ, అందుకని పొట్టుపప్పు తీసుకొని వచ్చా అనమాట. ఇంక పచ్చెనపప్పు, బొంబాయి రవ్వ, తెల్ల రవ్వ, నూనె ప్యాకెట్లు. నూనె ప్యాకెట్లు అయితే 3 తీసుకొచ్చాము. ఒకటైతే సీల్ తీసాము పొద్దున. ఇది పచ్చెనపప్పు. ఇది వచ్చేసి ఇది గోధుమ పిండి అండి, ఇంకా డబ్బాలో పోయలేదు. ఇది గోధుమ పిండి. ఇవైతే బ్రష్లు, 2 బ్రష్లు 180 రూపాయలంట. మా బాబు తీసుకున్నాడు. చూడండి ఒకసారి. పోతుందా? రావాలా? కాసు డబ్బా రానొస్తాయి.